అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే ప్రెగ్నెన్సీ అన్నప్పుడు 20 వీక్స్ తర్వాత బీపీ అన్నది 140/90 వస్తే దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే ప్రీ ఎక్లాంప్టిక్ టాక్సిమియా అన్నప్పుడు 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి బీపీ అన్నది పెరుగుతుంది అంటే 140/90. దీంతోపాటు ప్రోటీన్ యూరియా అంటారు, అంటే యూరిన్లో ప్రోటీన్ అన్నది వెళ్తుంది. అంటే యూజువల్గా ఏంటంటే ప్రోటీన్ లాస్ అన్నది యూరిన్లో మామూలుగా జరగదు, కానీ ఈ ప్రీ ఎక్లాంప్టిక్ టాక్సిమియా ఉన్న పేషెంట్లో 24 అవర్స్ యూరిన్ కలెక్ట్ చేసినప్పుడు దాంట్లో 300 మిల్లీగ్రామ్స్ వరకు ప్రోటీన్ లాస్ అవుతుంది. దీంతోపాటు వేరే ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంటే లివర్ కావచ్చు, లేదంటే కిడ్నీ కానీ, లేదంటే బ్రెయిన్ కానీ, ఐస్ మీద కానీ, లేదంటే ప్లేట్లెట్స్ మీద కూడా ఇది పీఈటీ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. అంటే పేషెంట్స్ యూజువల్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే 20 వీక్స్ ప్రెగ్నెన్సీ అన్న తర్వాత వాళ్ళకి బీపీ ఎక్కువగా రావడము, కాళ్ళు చేతులు అంతా ఉబ్బడం, అంటే మొత్తం జనరలైజ్ బాడీ ఎడిమా, అంటే దాన్ని ఎనాసార్కా అంటారు, మొత్తం బాడీ అంతా ఎడిమా అన్నది ఫామ్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళు ఏంటంటే సివియర్ హెడేక్ కంప్లైంట్ చేస్తారు. దాంతో రైట్ సైడ్ హైపోకాండ్రిక్ పెయిన్ అంటారు, అంటే పైన అప్పర్ అబ్డామిన్లో రైట్ సైడ్ అనేది సివియర్గా పెయిన్ రావడం ఒకటి, లేదంటే యూరిన్ అనేది చాలా తక్కువగా వెళ్తుంది వాళ్ళకి. అంటే యూజువల్గా ఏంటంటే 30 ml/h అనేది యూరిన్ వస్తుంది ఎవరికన్నా, కానీ వీళ్ళకి ఏంటంటే 10 ml కానీ 5 ml వరకు రావచ్చు. అన్నప్పుడు ఏంటంటే ఈ బీపీ ఎక్కువ అయినప్పుడు అది ఇండైరెక్ట్గా రీనస్ అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది, దాంతో యూరిన్ అన్నది తగ్గిపోతుంది. అంటే వీళ్ళలో ఏమవుతుందంటే లివర్ ఎంజైమ్స్ అన్నవి పెరుగుతాయి, ప్లేట్లెట్ కౌంట్ అనేది బాగా డ్రాప్ అవుతుంది. మెయిన్గా ఇవి చూస్తాము. ఎవరికి ఎక్కువగా ఈ ప్రీ ఎక్లాంప్సియా వస్తుందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఏజ్ ఆఫ్ ద పేషెంట్ 35 years అబవ్ ఉన్నప్పుడు కానీ, లేదంటే ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ, లేదంటే ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, ఇంకా వాళ్ళకి ముందు నుంచి ఏమైనా హైపర్ టెన్షన్ ఉన్నా కానీ, డయాబెటీస్ ఏమన్నా ఉన్నా కానీ, లేదంటే ఒబెసిటీ అంటే ఎప్పుడైతే BMI 30 అబవ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఎక్కువగా పీఈటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉన్నా కానీ వీళ్ళకి పీఈటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రీ ఎక్లాంప్టిక్ టాక్సిమియా ఉంటుందో దాంతో ఏంటంటే తల్లికి జరిగే ప్రమాదాలు ఏముంటాయంటే వాళ్ళు ఎక్లాంప్సియా అంటే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రీ ఎక్లాంప్టిక్ టాక్సిమియా ఉన్నప్పుడు మదర్కి యూజువల్గా ఏంటంటే ఒకటి ఫిట్స్ అనేవి వస్తాయి, దాంతోపాటు హెల్ప్ సిండ్రోమ్ అంటాము. అంటే హెల్ప్ సిండ్రోమ్ అన్నప్పుడు ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ అన్నది బాగా తగ్గిపోతుంది, దాంతో బ్లడ్లో ఏమవుతుందంటే హీమోలైసిస్ అవుతుంది, దాంతో లివర్ ఎంజైమ్స్ అనేవి చాలా పెరిగిపోతాయి. ఎప్పుడైతే లివర్ ఎంజైమ్స్ పెరిగాయో పేషెంట్కి జాండిస్ రావడము, లేదంటే మొత్తం బాడీ అంతా ఇట్లా హీమోరాజిక్ స్పాట్స్ వస్తాయి. ఎప్పుడైతే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుందో దాంతో హీమోరాజిక్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి. దాంతో బేబీ మీద కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు మాయ అన్నది గర్భసంచి నుంచి విడిపోయి, ఎప్పుడైతే మాయ విడిపోయిందో దాన్ని అబ్రప్ట్ ప్లసెంటా అంటారు, దాంతో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంప్లీట్గా బేబీకి తగ్గిపోతుంది, దాంతో బేబీ సడన్గా ఐయూడి అవుతుంది, అంటే బేబీ డెత్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎప్పుడైనా ఎక్లాంప్సియా పేషెంట్లకి, లేదంటే ప్రీ ఎక్లాంప్టిక్ టాక్సిమియా ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ప్లసెంటాకు తగ్గుతుంది కాబట్టి బేబీ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అంటే లో బర్త్ వెయిట్ తోటి పుట్టే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. దాంతో డెలివరీ పెయిన్స్ కూడా తొందరగా స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రీ ఎక్లాంప్టిక్ టాక్సిమియా అన్నప్పుడు మనం ఎలా డయాగ్నోసిస్ చేస్తాము అంటే పేషెంట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు రెగ్యులర్గా బీపీ చెకప్ చేసినప్పుడు బీపీ 140/90 ఉండి, దాంతోపాటు యూరిన్లో ప్రోటీన్ వెళ్ళడము, ఇంకా మొత్తం బాడీ అంతా స్వెల్లింగ్ రావడము, సివియర్ హెడేక్ ఉన్నప్పుడు మనము కంపల్సరీగా కొన్ని టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. అంటే మనం చేసినప్పుడు ఏంటంటే యూరిన్ ఎగ్జామినేషన్ చేయాలి, దాంట్లో ప్రోటీన్ వెళ్తుందా లేదా అన్నది, లివర్ ఫంక్షన్ టెస్టులు చేయాలి, అంటే ఎంజైమ్స్ ఏమన్నా పెరిగాయా, అంటే లివర్ ఎంజైమ్స్ ఏమన్నా ఎక్కువగా పెరుగుతున్నాయా లేదా అన్నది, దాంతోపాటు రీనల్ ఫంక్షన్ టెస్టులు కూడా చేయాలి, అంటే బ్లడ్ యూరియా ఒకటి, సీరం క్రియాటినిన్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒకసారి మనకి బీపీ అన్నది 150-160 వరకు వస్తుందంటే పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.